సో వెల్కమ్ టు ఇండియన్ తెలుగు అనాలిసిస్. నేను వారు. సో మీ అందరికి కూడా తెలుసు, తమిళనాడు నుంచి త్రిష ఎంత కాంట్రవర్షియల్ గా ఉంటుందో. సో ఆమె ఏది మాట్లాడినా కూడా, ఏది చేసినా కూడా అది కాంట్రవర్షియల్ అవుతుంది. అందుకంటే ముందు జల్లికట్టు విషయంలో కూడా ఆమె ఏ విధంగా స్పందించారు, దాన్ని సుప్రీంకోర్టు అదే విధంగా ఇటు తమిళనాడు ఏ విధంగా దీన్ని తీసుకున్నదో కూడా మనందరికి కూడా తెలుసు. కానీ తమిళనాడు ప్రజలు ప్రత్యేకంగా ఆ త్రిష మీదే దృష్టి సారించుకుంటారు. ఎందుకంటే ఆమె ఏం చేసినా కూడా కాంట్రవర్సీ అవుతా ఉంటది. సో ఇదే విధానంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూకి ఇస్తూ కూడా ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. తను ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలి, తమిళనాడు సీఎం అవ్వాలన్నదే తన యొక్క కోరిక అంటూ కూడా తను చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఒక ఇంటర్వ్యూస్ తో కూడా ఈ రకమైన మాటలు మాట్లాడటం అయితే జరిగింది. సో అయితే ప్రజలకి మేలు చేయాలి, ప్రజా సమస్యల మీద తను పోరాటాడాలి, ప్రజా సమస్యల్ని ప్రజల గొంతుకై ఉంటాను నేను అంటూ కూడా తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ద్వారా తను రాజకీయాలకు ఏమన్నా వస్తానికి ఆసక్తి ఉందంటే డెఫినెట్లీ ఖచ్చితంగా ఎప్పటికైనా కానీ నేను తమిళనాడు సీఎం అవ్వాలి అన్నదే తన లక్ష్యం అంటూ కూడా చెప్పారు. సో దానికి ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు పోరాడుతూ ప్రజా సమస్యల మీద తాను నుంచుంటూ ప్రజా సమస్యలకి గొంతుకై తాను ఉండాలి అంటే అది కేవలం అది రాజకీయాల్లోనే ఉంటుంది కాబట్టి, రాజకీయాల పరంగానే సాధ్యమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయాల నుంచే వెళ్తాను, రాజకీయాల్లోకి వెళ్ళి తను సీఎం అవుతానంటూ కూడా త్రిష చెప్పడం అయితే జరిగింది. సో ఈ రకంగా వస్తున్న వీడియో ప్రస్తుతానికి దేశం మొత్తం మీద కూడా ఇది హల్చల్ అవుతుంది, వైరల్ గా మారినట్లు కూడా మనందరికీ తెలుస్తా ఉంది. సో ఈ రకంగా వ్యాఖ్యలు ఉండటం వల్ల ఇప్పుడు త్రిష అని అటు తమిళనాడు వాళ్ళు ట్రోల్ చేయటం, అదేవిధంగా తమిళనాడు త్రిష ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో దాన్ని మంచిగా రిసీవ్ చేసుకోవటం, ఒక కొత్త నటి అదేవిధంగా ఒక ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న నటి ఇటు రాజకీయాల్లోకి రావటం, అందులో లేడీ ఖుష్బుని ఏ విధంగా వాళ్ళైతే ఆరాధ్య దేవతగా తనకు గుడి కట్టించారో ఆ విధంగా ఇప్పుడు ఆ త్రిషను కూడా రిసీవ్ చేసుకునే విధంగా అయితే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఎవరైతే త్రిష అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా త్రిషని ఖచ్చితంగా ముందుండి నడిపిస్తామంటూ కూడా త్రిష అభిమానులు అయితే చెప్తున్నారు. సో కొన్ని రోజుల నుంచి త్రిష ఇటు మూవీస్ కి కానీ కొన్ని ఆటలు కూడా ఆమె దూరం ఉండటం కూడా మనందరికి కూడా తెలుసు. ఇంతకు ముందు ఎంత ఫేమస్ అయిందో త్రిష కూడా మనందరికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఆమె కొంత జల్లికట్టు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె కొంత సైలెంట్ అయిపోవటం, ఆమె ఇతరాత్ర కారణాలు పర్సనల్ కారణాల వల్ల కూడా కొంచెం దూరం అయితే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక ఇంటర్వ్యూస్ తో కూడా ఒక సోషల్ మీడియాకి ఇంటర్వ్యూస్ తో తను ఈ రకంగా చెప్పడం అనేది ఇప్పుడు ఆ వీడియో ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. సో ఇక మెయిన్ మ్యాటర్ లోకి వచ్చేసరికి ఆమె ఒకవేళ రాజకీయాలకు వస్తే ఏ పార్టీలోకి వస్తారు? సో ఇటు విజయ్ పెట్టిన పార్టీలోకి వస్తారా, లేదంటే అన్నా డిఎంకే పార్టీకి వెళ్తారా, స్టాలిన్ పార్టీలో ఉంటారా అనేది కూడా చూడాలి. సో ఆల్రెడీ కూడా స్టాలిన్ కొడుకు ఆల్రెడీ ఇటు రాజకీయాలు అటు విధంగా అటు సినిమాలు తీస్తూ ఉన్నారు. సో ఇటు రాజకీయాల నుంచి వచ్చిన విజయ్ కూడా తను ఎప్పటికైనా కానీ బికమ్ ఏ సీఎం అంటూ కూడా తను నొచ్చున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇక వీళ్ళిద్దరి మధ్యలో తను కొత్తగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా అంటే 2026లో అటు అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు వస్తాయి కాబట్టి ఇటు త్రిష ఈ రకంగా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా, లేదంటే అటు వెళ్తారా, లేదంటే ఇటు వెళ్తారా అనేది కూడా కొంత ఆసక్తి రేపుతున్న ప్రశ్నకైతే అనేది చూద్దాం. ఇక త్రిష గానీ క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటే, ఒకవేళ తను క్లారిటీగా ఇస్తే గానీ ఈ యొక్క ప్రశ్నకైతే తెరపడదు. సో ఆల్రెడీ అనుకున్నట్లుగా విజయ్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రముఖుల ఫోటోలు, అంటే పార్టీలకు అతీతంగా మొన్న లాంచ్ చేసిన పార్టీలో ప్రముఖుల ఫోటోలందరినీ కూడా పెట్టి అందరిని కూడా ఆహ్వానిస్తూ తను చేసిన ఈ యొక్క ఫోటోలు కటౌట్లు అయితే అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. సో ఆ విధంగా అంటే మతాలకు కులాలకు రాజకీయాలకు అతీతంగా ఏం చేసిన ఈ యొక్క కటౌట్లు అనేది కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. కాబట్టి మళ్ళీ త్రిష అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న విజయ్ పార్టీలోకి వెళ్తారా, లేదంటే అటు స్టాలిన్ పార్టీలోకి వెళ్తారా అనేది కూడా కొంత చూడాలి. సో త్రిష దీని మీద వచ్చి బయటకు వచ్చి తను ఫుల్ గా క్లారిటీకి ఇస్తే కానీ తెలియదు. సో చూద్దాం. ఇక రెడీగా మళ్ళీ ఒకవేళ ఖుష్బూ లాగా తను ఎదుగుతారా అనేది కూడా చూడాలి. సో ఏది ఏమవుతుంది, ఒక సెన్సేషనల్ గా ఉన్న త్రిష ఇప్పుడు ఈ రకమైన మాటలు మాట్లాడటం అనేది మీకే విధంగా అనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు టు మినిట్ అప్డేట్ ని ఫాలో అవుతుండండి. ఏఎన్ఎన్ న్యూస్.